హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ బచ్చాస్ వరల్డ్. ఈరోజు మీ అందరికీ చాలా టేస్టీ, రిచ్ అండ్ ట్రెడిషనల్ స్వీట్తో వెల్కమ్ చేస్తున్నా. ఒక పర్ఫెక్ట్ ఫెస్టివ్ స్పెషల్ క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసుకుందాం. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం రెస్టారెంట్ లెవెల్ ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా నేను క్యారెట్ తురుము 750 గ్రామ్స్ తీసుకున్నాను. మిల్క్ 500 ml, కోబా 50 గ్రామ్స్, షుగర్ 1 కప్, ఇలాచీ పౌడర్ 1 స్పూన్, డ్రై ఫ్రూట్స్ 1 కప్, ఘీ 1 కప్. ఈ ఇంగ్రీడియంట్స్తో మనం పర్ఫెక్ట్ టెక్స్చర్, రిచ్ ఫ్లేవర్తో క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో 1 కప్ ఘీ వేసి, ఘీ హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ బాగా గోల్డెన్ కలర్ దాకా వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక కప్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చాయో? అదే ఘీలో మనం క్యారెట్ తురుముని వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ని బాగా సాఫ్ట్ అయ్యేదాకా కలుపుకుందాం. క్యారెట్ సాఫ్ట్ అవ్వడం, రా స్మెల్ కంప్లీట్గా పోవడం చాలా ఇంపార్టెంట్. చూసారా క్యారెట్ ఎలా కలర్ చేంజ్ అయిందో? ఇప్పుడు మనం మిల్క్ని యాడ్ చేసుకుందాం. ఫ్లేమ్ని మీడియం టు లోకి తగ్గించి మిల్క్ అండ్ క్యారెట్ కలిసి స్లోగా కుక్ అవ్వాలి. మిల్క్ అబ్జర్వ్ అవ్వడంతో క్యారెట్ ఇంకా జ్యూసీగా, క్రీమీగా అవుతుంది. ఈ ప్రాసెస్కి 10 minutes వరకు పేషెన్స్ మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది. చూసారా మిల్క్ తగ్గి క్యారెట్ థిక్ అవ్వడం స్టార్ట్ అయినాక ఇప్పుడు 1 కప్ షుగర్ని యాడ్ చేసుకుందాం. షుగర్ యాడ్ చేసినప్పుడు హల్వా కన్సిస్టెన్సీ మారుతుంది. షుగర్ మెల్ట్ అయ్యి మిక్చర్ ఇంకా వాటరీగా కనిపించవచ్చు. కొన్ని మినిట్స్లో మళ్ళీ థిక్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ కుక్ చేసుకుంటే ఆ క్యారెట్ హల్వా అనేది కొంచెం థిక్ అవుతుంది. హల్వా థిక్ అయ్యాక ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మంచి అరోమా క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు మనం అందులోకి కోవా యాడ్ చేసుకుందాం. కోవా యాడ్ చేసిన తర్వాత హల్వాకి రిచ్ టేస్ట్ మరియు అథెంటిక్ టెక్స్చర్ వస్తుంది. చాలా మిక్స్ చేసి 2 to 3 minutes కుక్ అవ్వకుండా చూడండి. ఆ హల్వా అనేది కోవాతో బాగా మిక్స్ అయినాక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం. అలాగే 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకుందాం. ఒక 1 minute కలిపాక క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. అంతే అండి, చాలా సూపర్ సాఫ్ట్, రిచ్ అండ్ ఫ్లేవర్ఫుల్ క్యారెట్ హల్వా రెడీ. ఈ రెసిపీ ఫెస్టివ్ సీజన్లో, స్పెషల్ ఒకేషన్లో లేక సింపుల్గా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీ రిజల్ట్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.